మనం వాడే రూపాయి మాతృక ఏది? షేర్ షా సూరి ప్రవేశపెట్టిన ఆ రూపియా. పెద్ద నోట్లను రద్దు చేయటం భారతదేశంలో ఎన్నోసారి మూడవసారి భారతదేశంలో పెద్ద నోట్లను రద్దు చేశారు. భారతదేశంలో 10,000 నోట్ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1938వ సంవత్సరంలో 10,000 నోటుని ప్రవేశపెట్టారు. మొట్టమొదట ఎప్పుడు పెద్ద నోట్లను భారతదేశంలో రద్దు చేశారు? 1946 సంవత్సరంలో 1000 నోట్ను 10,000 నోట్ను రద్దు చేశారు. 1000 నోట్ను 10,000 నోట్ను మరలా ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1954 సంవత్సరంలో. నల్లధనంపై ఏ కమిటీని ఎప్పుడు వేశారు? వాంచు కమిటీని 1970 సంవత్సరంలో వేశారు. పంతొమ్మిది వందల 78 సంవత్సరంలో జనతా పార్టీ ప్రభుత్వం 1000 నోట్ను 500 నోట్ను 10,000 నోట్ను రద్దు చేసింది. 500 నోట్ను మరలా ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1987 సంవత్సరం అక్టోబర్లో ప్రవేశపెట్టారు. 1000 నోట్ను మరలా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఎందుకు? 2000 సంవత్సరంలో ద్రవ్యోల్బణం కారణంగా. మహాత్మా గాంధీ బొమ్మతో పాటు అశోక స్తంభం వాటర్ మార్క్ ఉన్న 500 నోట్లను ఎప్పటి నుండి ప్రవేశపెట్టారు? 1987 సంవత్సరం. ఎప్పటి నుండి జాతీయ చిహ్నం అయిన అశోక స్తంభం మీద ఉన్న సత్యమేవ జయతే అనే ఉపనిషత్ సూక్తిని ముద్రిస్తున్నారు? 1980 సంవత్సరం నుండి. మహాత్మా గాంధీ సిరీస్ నోట్లను ఎప్పటి నుండి ముద్రిస్తున్నారు? 1996 సంవత్సరం నుండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొట్టమొదట ముద్రించిన నోటు ఏది? 5 రూపాయల నోటు. ఆ 5 రూపాయల నోటుపై ఎవరు బొమ్మ ఉండేది? కింగ్ జార్జ్ 5 బొమ్మ ఉండేది. 2000 రూపాయల నోటును ఎప్పటి నుండి ప్రవేశపెట్టారు? 2016 నవంబర్ 9వ తేదీ నుండి. నగదు లావాదేవీలు భారతదేశం జీడిపిలో ఎంత శాతం? 12.42%. నగదు లావాదేవీలు చైనా జీడిపిలో ఎంత శాతం? 9.47. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. నగదు రహిత లావాదేవీలు ఏ దేశంలో అధికంగా ఉన్నాయి? బెల్జియంలో 90% ఉన్నాయి. ఆ తర్వాత ఫ్రాన్స్లో 93, కెనడాలో 91%, బ్రిటన్లో 90%, స్వీడన్లో 90%, అమెరికాలో 72% ఉన్నాయి. బినామీ చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 2016 నవంబర్ 1వ తేదీ నుండి. బినామీ చట్టంను ఏమని పిలుస్తారు? ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ యాక్ట్ 1988 పీపీబీటీ అని పిలుస్తారు. బినామీ చట్టంను ఉల్లంఘిస్తే 7 సంవత్సరాలు జైలు శిక్ష మరియు జరిమానా విధిస్తారు. బినామీ చట్టం సెక్షన్ 58 ఎవరికి మినహాయింపునిస్తుంది? మత సంస్థలైన దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలకు సెక్షన్ 58 ప్రకారం మినహాయింపు ఉంటుంది. పారిస్ వాతావరణ ఒప్పందం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? నవంబర్ 4వ తేదీ 2016 సంవత్సరం నుండి. దీనిపై ఎన్ని దేశాలు సంతకాలు చేశాయి? 192 దేశాలు సంతకాలు చేశాయి. ఎన్ని దేశాలు పూర్తి ఆమోదం తెలిపాయి? 97 దేశాలు ఈ పారిస్ వాతావరణ ఒప్పందానికి ఆమోదం తెలిపాయి. భారతదేశం ఈ పారిస్ వాతావరణ ఒప్పందానికి పూర్తి ఆమోదం తెలిపిందా తెలపలేదా? భారతదేశం ఈ పారిస్ వాతావరణ ఒప్పందానికి ఆమోదం పూర్తిగా తెలిపింది. సునామీ అవగాహన దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రతి సంవత్సరం నవంబర్ 5వ తేదీన నిర్వహిస్తారు. దీన్ని జరుపుకోవాలని ఏ సంస్థ తీర్మానం చేసింది? ఐక్యరాజ్య సమితి 2015 సంవత్సరంలో తీర్మానం చేసింది. సునామీ అవగాహన దినోత్సవం థీమ్ ఏది అంటే నినాదం 2016 ఏది? ఎఫెక్టివ్ ఎడ్యుకేషన్ అండ్ ఎవాక్యుయేషన్. భారతదేశంలో ఎప్పుడు సునామీ అవగాహన దినోత్సవం నిర్వహించారు? నవంబర్ 5వ తేదీ 2016 సంవత్సరం. భారతదేశంలో 2016 నవంబర్ 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు ఏ సదస్సును నిర్వహించారు? ఏషియన్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ సదస్సును నిర్వహించారు. దీనిలో మొదటి సునామీ అవగాహన దినోత్సవం కూడా నిర్వహించారు. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ సహకారంతో ఈ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్ను కూడా ఆమోదించారు. సునామీ సమాచారాన్ని ఖచ్చితంగా మరింత వేగంగా అందించడానికి అండమాన్ నికోబార్ దీవుల్లో ఎన్ని సునామీ అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు? 35 అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. భూకంపం వచ్చిన తర్వాత సునామీ హెచ్చరికలు ఎన్ని నిమిషాల తర్వాత చేస్తారు? 8 నిమిషాల తర్వాత చేస్తారు.